రారండే వేడికి చూద్దాం సినిమాలో హైలైట్ ఏది అంటే ఎవరైనా మరో మాట లేకుండా బీచ్ దగ్గర వచ్చే బ్రేకప్ సీన్ అని చెప్పేస్తారు. సినిమాకు ఆయువు పట్ల నిలిచిందా సీన్. తెలుగు సినిమాల్లో వచ్చిన బెస్ట్ బ్రేకప్ సీన్లలో దాన్నొకటిగా చెప్పొచ్చు. అప్పటిదాకా సినిమా ఓ మోస్తరుగా సాగుతుంటుంది, కానీ ఈ సీన్ తర్వాత ఒక్కసారిగా మొమెంటం పెరిగిపోతోంది. అయితే ఈ సీన్ సినిమాకు హైలైట్ అవుతుందని, సినిమా విజయానికి ఇది దారితీస్తుందని నాగచైతన్యకు కాబోయే భార్య సమంత ముందే గెస్ చేసినట. సినిమా చూస్తూ ఈ సీన్ అవగానే సమంత చైతుకి మెసేజ్ చేసినట. ఈ సీన్ అదిరిపోయిందని, సినిమా ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుందని సమంత చైతుకి మెసేజ్ పెట్టిందట. రషెస్ చూసుకున్నప్పుడు తనకు కూడా ఈ సీన్ నచ్చిందని, అయితే ఎడిటింగ్ టైంలో సినిమాను మళ్లీ చూసుకోవడం వల్ల తనకు సినిమా ఫలితంపై ఒక అంచనా లేకపోయిందని, అయితే సమంత ఒక ప్రేక్షకురాలి మాదిరి సినిమా చూసి మెసేజ్ పెట్టడంతో భరోసా వచ్చిందని చైతు తెలిపాడు. నిజ జీవితంలోనూ తనకు కొన్ని సరదా బ్రేకప్ అనుభవాలున్నాయని, అలాంటి అనుభవాల ఆధారంగానే ఆ సీన్ తీర్చిదిద్దామని చెప్పాడు చైతు. అయితే రారండోలో హీరోయిన్ తిట్టినట్లుగా నిజ జీవితంలో ఎవరిని హట్ చేసేలా మాట్లాడలేదని చైతు తెలిపాడు. అక్టోబర్లో సమంతను పెళ్లి చేసుకోబోతున్నట్టు చెప్పిన చైతు తన మధ్య పరిచయానికి కారణమైన ఏమాయ చేసేవ సినిమాలో కీలక సన్నివేశాలు చిత్రీకరించిన న్యూయార్క్ కు పెళ్లి తర్వాత వెళ్లబోతున్నట్లు చైతు వెల్లడించాడు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.